నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. కూర్చోమ్మా, కూర్చోండి. ఏంటమ్మా నీ పేరేంటి? చాలమ్మా. ఈ అబ్బాయి నీ కొడుక? ఏం చేస్తావు నువ్వు? కూలి పని చేస్తావు. ఈ అమ్మాయి మీది ఎక్కడ? ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు ఉంటారు. నీకెంతమంది పిల్లలు? నువ్వేం పని చేస్తావు? గొర్రెలు కాసుకుంటావు. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 30 ఉంటాయి. ఎంత వస్తుంది 30లో? వచ్చేసారు నెలకి సంవత్సరానికి ఒకసారి అమ్ముకుంటాం. ఒకటి 50,000. భూమి లేదా? మీకు కూడా భూమి లేదు కదమ్మా? పిల్లల్ని చదివిస్తాను నువ్వు? హే, నీ పేరేంటి? ఏంటి నీ పేరేంటి? హలో, హాయ్. సిగ్గుపడుతున్నావు? నీ పేరు చెప్పు. ఏడవకూడదు. నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, ధైర్యంగా చెప్పు. చదువుకోవాలి కదా బాగా. మీ టీచర్ అడిగి చెప్పవా? చెప్తావు కదా? చెప్తావా లేదా? చెప్తావా? మీ టీచర్ అడిగి చెప్తావు కదా? నేను అడిగినా చెప్పాలి. ఓకే. ఏంటి నీ పేరేంటి? ఇప్పుడు చెప్పు. నీ పేరు? ఇందు. చూస్తూ మాట్లాడాలా. ఓకే. నువ్వు మంచిదానివి మీ అక్క కంటే. చిన్నదా మీ చెల్లె? లేయి, పైకి లేయి. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఏడవకూడదు. ఏడవద్దమ్మా. పడుకో. డీటెయిల్స్ చదివా. ఏం చదువుకున్నావు నువ్వు? ఎంతవరకు చదివావు? అయినా మీ అమ్మకు 4,000 రూపాయలు వస్తుంది. ఎంత అవుతుందమ్మా మందులకి? నీకు మందులకి ఎంత అవుతుంది నెలకు? జనరల్గా బీపీ షుగర్ అటువంటివి లేవు కదా? అవి లేవు కదా? నువ్వు అవంటి మీద సాగు చెప్పేసి నువ్వు స్కూల్ డొమ్మ కొట్టావు చదువుకోకుండా. నిజమే, కానీ వాడి జీవితం లాభంలా కదా. వీడు చదువుకోలేదనుకో, మీ మరిగిన వాడు కూడా అట్లా ఉంటుంది కదా. నువ్వన్నా సహాయం చేయొచ్చు కదండి చదివించడానికి. గైడెన్స్ అన్నది ఇవ్వాలి కదా. నువ్వే చదువుకున్నావు? నువ్వు ఇంటర్ నిలిపేసావు. ఇప్పుడు నీ ఆలోచన ఏంటమ్మా? వీడిని ఏం చేద్దామని? జీవనోపాధికి ఏదన్నా గొర్రెలు ఏదన్నా చదువు ఆపేసి 3 సంవత్సరాల పైన ఆపేసారు. ఎన్నేళ్ళు ఇది ఆపేసి? 10th ఆపేసారు. ఎప్పుడు ఆపేసాడు? 21లో ఆపేసావా? నీ వయసు ఎంత? ఇప్పుడు 18. కలెక్టర్ గారు, ఏంటి నీ అభిప్రాయం ఏంటి? ఏం చేయగలుగుతామండి సార్? ఇప్పుడు ఆయనకి మనము 2 lakhs రూపీస్ మిల్చ్ అనిమల్ ఇప్పించవచ్చు సార్. అందులో 75,000 రూపీస్ సబ్సిడీ పోతుంది. 1,25,000 మినిమల్ ఇంట్రెస్ట్ రేట్తో మనం ఇస్తాము. సో ఆయన దాన్ని స్మాల్ ఇన్స్టాల్మెంట్స్లో రీబ్యాక్ చేస్తారు. 75,000 సబ్సిడీ సార్ మన బీసీ కార్పొరేషన్లో. ఈ ఊర్లో మీకు ఇది ఉందా, డైరీ ఉందా, చిల్లింగ్ సెంటర్?
పాల్ డైరీ ఉంది ఈ ఊర్లో ఉందా? ఎవరైనా పాలు తీసుకుపోతున్నారు మా ఊరికి వచ్చి? ప్రైవేట్ అదే నేను చెప్పి అడిగాను ఏదైనా రెండు ఏమంటుందంటే చేతులు గేదె అయితే చాకరీ ఇటువంటి కుర్రోళ్ళకి గేదెల దగ్గర పని చేశారు. గొర్రెలు అయితే తక్కువ వస్తారు. ఎక్కువ వస్తారు, తిరగాలి కదా, గొర్రెలతో కూడా తిరగాలి కదా, దేశం అంతా తిరగాలి కదా. ప్రొఫెషన్ లో ఈ ఊర్లో దానికంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దీన్ని ఎంతవరకు పనిచేస్తుంది నీకేమైనా ఐడియా ఉందా? ఇంటి దగ్గర గొర్రెలు మేపుకోవడం, స్టాల్ ఫీడింగ్ అంటే ఈ షెడ్లు వేసి లేదు సార్. అది ఇక్కడ ఒకటి కట్టించాము సార్ షెడ్. ఇప్పుడు మనం అట్లా ఈ మామూలు పొలం మేము మేపుకోవడం అయితే కొద్దిగా అలవాటు సార్. నేనేమంటానంటే ఈ ఊర్లో ఒక 10 మందికి ఒక మోడల్ కింద కరెక్ట్ సార్ కమ్యూనిటీ అందరూ యాదవాసు ఉన్నారు కాబట్టి ఈ 10 మందికి కలిపి 10 షెడ్లు వేసి ఇక్కడే కట్టి మేత కూడా ఇస్తే అప్పుడు బయట తిరిగే పని లేదు, ఇక్కడనే చూసుకుంటూ దాన్ని పెంచుకుంటారు. 10 షెడ్ల కంటే ఒక షెడ్ పెట్టి కోఆపరేటివ్ అప్రోచ్ చేసిన బాగా. అంటే కోఆపరేటివ్ వీళ్ళు మేనేజ్ చేసుకోరు, కొట్టుకుంటారు వీళ్ళు. ఇండివిజువల్గానే చేసి సెపరేట్ షెడ్లు పెట్టి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి గడ్డి అవన్నీ తీసుకొచ్చేస్తే మార్కెటింగ్ అవన్నీ. రేజింగ్ కోసం ప్రతి ఊర్లో ల్యాండ్ ఉంటుంది అన్నమాట. ఆ 50 ఎకరాలు ఉంటాయి కూడా కమ్యూనిటీ గ్రేజింగ్ డెవలప్ చేసి డాక్రా ఉమెన్ ద్వారా వీళ్ళకి పిల్లలందరికీ ఇచ్చి వీటి చదువుకోవాలి. మీరు నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమైండేవాడు? ఏమంటావు? చదువుకుంటూ గొర్రెలు మేపు. చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాస్లో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. మంచి భవిష్యత్తు ఉంటుంది సార్ చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా? బ్రహ్మాండం కొడతావా? సెల్ఫీ తీస్తావా? మరి ఎట్లా నేర్చుకున్నావు? సార్ మన యాదవులంటే బాగా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాలను చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా, మాట్లాడి మీకు ఏం చేయాలో చేస్తాను. మీ కుటుంబం పైకి రావాలి. ఇల్లు కట్టిస్తాను, ఇమీడియట్ చేయమంటాం. ఇల్లు శాంక్షన్ చేసేయండి. ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి, కట్టించేద్దాం. ఇల్లు కడతారులే, అయిపోతుంది. ఇది ఏమా అందుకనమ్మా గొర్రెలకి ఇక్కడ బర్రెలకు కాకుండా గొర్రెలకు ఫాడర్ కల్టివేషన్ చేద్దాం. ఆ క్యాప్టివ్ ఉన్నాయి, ఆ యూనిట్స్ పెట్టిద్దాం. ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది. ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం. చేద్దాం. ఇల్లు కూడా సార్ 2.5 lakhs లో వస్తుంది ఇది. అండ్ 50,000 బీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం 3 లక్షలు ఇస్తాం సార్. 3 లక్షలు ఇచ్చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసేసి ఇది గేదెలది ప్రొసీడింగ్ ఆమె అడిగింది చాలా. నా ఉద్దేశం గేదెలు వద్దంటున్నా కదా నువ్వు. గొర్రెలు కావాలా? గొర్రెలే కావాలి. చేస్తాను, నేను చూస్తాను. చెప్పారు రండి, ఇవ్వండి. ఇల్లు కూడా ఇల్లు కట్టేస్తారు, కట్టమంటాం.
గ్యాస్ ప్రాబ్లం అయ్యి కాలింది సార్. గ్యాస్ ప్రాబ్లం అయ్యి కాలింది హాస్పిటల్లో వీళ్ళంతా అది ఏదైనా ఖర్చులుంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను, ఓ బిల్లు హాస్పిటల్ తీసుకురా ఎమ్మెల్యే గారు. మీరు ఇవ్వండి. సాంసరావు అన్ని చేశారమ్మా సార్తో మాట్లాడి 2 months నుంచి హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు సాంసరావుకి నేను మాట్లాడతాను. ఓకే రా, తీ కవర్ది డబ్బులు సార్. మాకు లోన్ ఇస్తాం సార్. ఏదమ్మా లోన్ ఇస్తారు సార్. పట్టుకోమ్మా. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? గ్యాస్ ఉంది సార్. ఎక్కడుంది గ్యాసు? ఫ్రీకి బయట పెట్టారు. తీసి బయట పెట్టారా? ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇట్రా, నువ్వురా. ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారన్నా? అడ్డం అయితే తీసారు. ఇదేనా ఇంటి జాగా అంతా? ఈ చోటు మొత్తం మాదే. ఆ రోడ్డు దగ్గర నుంచి ఇదంతా మాదే. ఇంటి జాగా బాగానే ఉంది. నీళ్ళు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి వాన పడుతుంది. అదే తీసేసి శుభ్రం కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి, గార్డెన్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే అమ్మా. ఇట్రా, ఇటు తీసుకుంటావా? ఇటు రండి, ఇటు రామ్మా. రామ్మా, నువ్వు కూడా ఇట్రా. ఈ పక్క రండి, ఆ పక్కన. ఓకే అమ్మా, రండి. సార్ మాకు ఇప్పుడు ఆడుతున్నాం సార్. మాకు ఏదైనా సహాయం చేయండి సార్. ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, చేస్తాను. మీరు వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా. ఓకే, చూద్దాం. ఓకే సార్. ఎప్పుడు దగ్గరకు రాలేదు అలాంటివి మీతో ఉంటా అంటే సార్.